హాయ్ ఫ్రెండ్స్, వారాహి అమ్మ ఛానల్కు వెల్కమ్. వారాహి అమ్మవారు ఎంత శక్తివంతమైనదో మీకు తెలుసా? నేను చెప్తాను, వినండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. వారాహి అమ్మ ఎంత శక్తివంతమైనదో మీరే తెలుసుకుంటారు. ఎగ్జాంపుల్, పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారా చెప్పండి? 20 సీట్లు గెలవాలని కోరుకోరు కదా. కోరుకుంటే మీకు ఏం కావాలో అమ్మ ఇచ్చేస్తుంది. అమ్మ ఏం చెప్పారో మీకు తెలుసా? నీకు ఏమి ఇవ్వాలో నీకంటే నాకు బాగా తెలుసు అనే చెప్తుంది. కోరిక కోరకూడదు, అమ్మ ఇచ్చేస్తుంది. మనకి ఏం కావాలో పవన్ కళ్యాణ్ గారికి అద్భుతమైన ఫలితం కన్నారు. మీకు అలా అమ్మ చేస్తుంది. నమ్మండి, నమ్మి చూడండి. జై వారాహి అమ్మ. ఆమె ఉగ్ర రూపం వారాహి యొక్క మరియు ఆమె శక్తి ప్రతికూల శక్తులు, అడ్డంకులు మరియు శత్రువులను నాశనం చేయడంలో ముఖ్యంగా శక్తివంతమైనది అని చెప్పబడతారు వారాహి అమ్మని. వారాహి అమ్మవారు తన భక్తులను తీవ్రంగా రక్షించేదని చెప్పబడింది. ఆమె ఉగ్ర రూపం కూడా ఉంటుందని నమ్ముతారు. వారాహి మొహం పంది మొహం ఎందుకు ఉంది? బలం మరియు ధైర్యం కూడిన పంది. ఈ సద్గుణాలను కలిగి ఉన్న దేవతకు తగిన చిహ్నం వారాహి అమ్మ యొక్క పంది మొహం. తన భక్తులను రక్షించడానికి మరియు ప్రతికూల శక్తులకు వ్యతిరేకంగా పోరాడటానికి ఆమె దృఢ సంకల్పాన్ని చెబుతారు. వారాహి అమ్మ చాలా పవర్ఫుల్. విష్ణువు యొక్క పంది అవతారమైన వారాహి యొక్క శక్తి. ఈమె మంత్రాలు రోజు జపించడం ద్వారా లేదా పారాయణ చేయడం ద్వారా మీకు ఎంతో అద్భుతమైన ఫలితం ఉంటుందని, వారాహి అమ్మని పూజించడం ద్వారా మీకు ఎల్లప్పుడూ సంతోషము, ఐశ్వర్యము కలుగుతాయని చెప్తున్నాను. 3, 21 లేదా 108 సార్లు ఏ మంత్రమైనా జపించినచో మీకు ఏమి కావాలనో అమ్మ మీకు ఇచ్చును. వారాహి అమ్మ కలలో వస్తే ఏమవుతుందో మీకు తెలుసా? వారాహి అమ్మవారు కలలోకి వస్తే మీ శత్రువులు ఆట త్వరలోనే ముగిసిపోతుంది. వారాహి శ్లోకం చాలా శక్తివంతమైనది. దీన్ని పఠించడం వల్ల మీ వృత్తిలోని మీ శత్రువులు నాశనం అవుతారు. వారాహి అమ్మవారిని మంగళవారం లేదా శుక్రవారం, ముఖ్యంగా పంచమి సమయంలో పూజిస్తారు. వారాహి అమ్మకి ఎరుపు రంగు ఇష్టం. ఆమెకు ఎరుపు పూలు ఇష్టం. తామర